గురించి మనం చెప్పుకుందాం. సన్, సూర్యుడు. ఇక్కడ నేను కొన్ని చెప్తా చూడండి. ఎక్సలెంట్గా ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్పాను స్టార్స్లో అంటే కొన్ని లక్షల వేల కోట్ల స్టార్స్ ఉన్నాయి మన గెలాక్సీలో, మిల్కీవే గెలాక్సీలో. ఆ మిల్కీవే గెలాక్సీలో మనకు దగ్గరగా ఉన్నటువంటి సన్ను చాలా దగ్గరగా ఉంది. అంటే ఆ స్టార్లో ఒక బిగ్ స్టార్ ఏంటంటే సన్, సూర్యుడు అని పేరు పెట్టారు. ఈ సన్నుకున్నటువంటి లైటింగ్, వేడి, గ్రావిటేషన్ ఫోర్సెస్ బట్టి తనకు దగ్గరగా ఉన్నటువంటి ప్లానెట్స్ని, శాటిలైట్స్ని, ఆస్ట్రాయిడ్స్ని, మీస్ట్రాయిడ్స్ని, సీమెంట్స్ అన్నిటిని కూడా తనకు ఉన్నటువంటి గ్రావిటేషన్ ఫోర్స్తో పట్టేసుకున్నారు. ఈ గ్రావిటేషన్ ఫోర్సెస్ వల్ల ఈ ప్లానెట్స్ మొత్తం అన్ని కూడా సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ సన్ గురించి మనం చెప్పలేదు. గాడ్ ఆఫ్ ది ప్లానెట్ అంటే మన ప్లానెట్స్ అన్నిటి కూడా గాడ్ లాంటిది, తండ్రి లాంటి వాడు మన సన్. ఇక్కడ ఏమంటున్నానంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సన్ ఈజ్ ఏ స్టార్. సన్ ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు, చాలా ఈజీగా ఉంటుంది. సన్ ఈజ్ ఏ స్టార్, సూర్యుడు ఒక నక్షత్రం. ఈ సన్కి తన ఓన్ అంటే తన శక్తి సామర్థ్యాలకు సూర్యుడి దగ్గరనే లైటింగ్ ఉంటుంది, అలానే హార్ట్ కూడా తన ఓన్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సన్ను ఒక ప్లానెట్, ఇప్పుడు మన ఎర్త్ ప్లానెట్స్, ఇప్పుడు ప్లానెట్స్ అనేటివి వాటికి స్వయంగా వేడి లేదు, వెలుతురు లేదు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ప్లానెట్స్కు వేడి వెలుతురు? సూర్యుడి నుంచి వస్తున్నాయి, అవునా కదా? సూర్యుడి నుంచి మనకు వస్తున్నాయి. కానీ సూర్యుడు ఇంకొక గెలాక్సీ నుంచి, ఇంకొక స్టార్ నుంచి లైటింగ్ తీసుకోవాలా. తను స్వయంగా తన సొంతంగానే లైట్ని క్రియేట్ చేసుకుంటుంది, వేడిని క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ లైటింగ్, హార్ట్ గురించి మనం చెప్పుకునేట్టుకుంటే సూర్యుడికి దగ్గరగా మనం గమనిస్తే సూర్యుడి దగ్గర నాన్న ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి దగ్గరగా ఎన్ని డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉందంటే 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది. అంటే సూర్యుడికి చాలా దగ్గరగా కానీ మనం కనిపోతే ఎన్ని డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉందంటే 6000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందంట సూర్యుడి దగ్గరగా. మనం రాయలసీమలో, తెలంగాణ ప్రాంతాలలో ఒక 42 డిగ్రీ సెల్సియస్, 45 డిగ్రీ సెల్సియస్ వస్తానే సన్ స్ట్రోక్ కొట్టి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే వడదెబ్బ తగిలి చనిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఎంత? 45 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అంటాం. అంటే ఇది ఎక్కువగా రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్లో ఉన్నటువంటి థార్ డెజర్ట్ ఏరియాలోనే ఇంత హై టెంపరేచర్ నమోదవుతూ ఉంటుంది. మిగతా ఏరియాలో ఎక్కడ నాకు తెలిసి ఇంత టెంపరేచర్ నమోదు అవ్వదు కాదు. ఇది నాకు తెలిసి మన రెండు ప్రాంతాల్లోనే ఎక్కువగా, అంటే సౌత్ ఇండియాలో మన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో, నార్త్ ఇండియాలో రాజస్థాన్ అనేటువంటి స్టేట్లో థార్ డెజర్ట్ అనేటువంటి ప్లేస్లో ఇంత డిగ్రీ సెల్సియస్ అనేటువంటి టెంపరేచర్ నమోదవుతుంది. అలాంటిది 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అంటే నాకు తెలిసి మనం వాడికి పోతే పేపర్ కదా మాడిపోతే బూడిద ఎలా పడిపోతుందో అలా పడిపోతాం మనం. చూడండి, ఇంత డిగ్రీ సెల్సియస్ ఉండడం వల్ల అయ్యో సార్ ఇంత డిగ్రీ సెల్సియస్ ఉంటారు కదా, మరి ఎందుకు వేడి ఇంత తక్కువగా మనకు వస్తుందంటే ఏం లేదు నాన్న, భూమికి ఇంత డిగ్రీ సెల్సియస్, కానీ భూమికి వచ్చేటువంటి వేడి ఎంత ఉంటుందంటే ఏం లేదు. సూర్యుడు భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంటే 15 క్రోడ్స్ అనేటువంటి, అంటే 15 కోట్ల కిలోమీటర్లు, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంట సూర్యుడు మనకు. అంటే ఇంగ్లీష్లో సన్ను 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉన్నాడు మనకు. 150 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. తెలుగులో ఇక్కడ మనకు అందుకే ఇచ్చాడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంట సూర్యుడు భూమికి. అదే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో మనకి ఏమి ఇచ్చాడు? 150 మిలియన్ ఇచ్చుంటాడు. క్రోడ్స్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మిలియన్స్ అని ఇస్తానన్న, గుర్తుపెట్టుకోవాలా. 150 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు భూమికి. కాబట్టే ఇంత దూరంలో ఉంది కాబట్టి ఆ నుంచి సన్ లైటింగ్ యాక్చువల్గా ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చున్నాడు. ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. సన్ లైటింగ్ ఫర్ సెకండ్కి ఎన్ని కిలోమీటర్ల ఫాస్ట్ లో జర్నీ చేస్తున్నారంటే 3 lakhs కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాడు. 3 lakhs కిలోమీటర్స్ ఒక సెకండ్కి సన్ లైటింగ్. అది భూమికి చేరడానికి 8 నిమిషాలు టైం పడుతుంది, 8 minutes టైం పడుతుంది. అంటే
సూర్యుని యొక్క వెలుతురు ఒక సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ 3,00,000 కిలోమీటర్ ప్రయాణం చేస్తూ ఆ లైటింగ్ మన భూమి మీద చేరడానికి ఎంత సమయం పడుతుందో అంటే 8 నిమిషాల సమయం పడుతుంది. 8 మినిట్స్ సమయం పడుతుంది. చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అంటే సూర్యుని యొక్క వెలుతురు ఒక సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటే ఆ వెలుతురు భూమికి చేరడానికి 8 నిమిషాల పాటు సమయం పడుతుంది. 8 నిమిషాలకు భూమి లైటింగ్ అంటే మన ఎర్త్ మీద జపాన్ అనేటువంటి జపాన్ అనేటువంటి కంట్రీ మీద సన్ లైటింగ్ ఎప్పుడు 8 మినిట్స్ ముందే క్రియేట్ అయింటే ఆ 8 మినిట్స్ తర్వాత జపాన్ అనేటువంటి కంట్రీ మీద లైటింగ్ పడుతుందని గుర్తుపెట్టుకోండి. అంతే కదా. మన ఫస్ట్ ఎర్త్ మీద ఏ కంట్రీ మీద సన్ లైటింగ్ పడేది అంటే జపాన్ అనేటువంటి కంట్రీ మీద ఫస్ట్ సన్ లైటింగ్ ఉంటుంది. ఓకేనా. ఎందుకు సార్ జపాన్ మీద పడుతుందంటే ఈ లెసన్లో చెప్పకూడదు, ముందు వచ్చేటువంటి లెసన్లో చెప్తాను. అద్భుతమైనటువంటి వివరణ ఇస్తాను మీకు, భయపడిన అవసరం లేదు. మీరు కదండి ఆర్డర్గా వినాలి. ఓకేనా. ఇది అంటే చూడండి, ఇక్కడ మనకు అయ్యే ఇచ్చినాడు. అంటే సన్ ఈజ్ ఏ స్టార్. సన్ లైటింగ్ని తన ఓన్గా సొంతంగా క్రియేట్ చేసుకోగలదు. సన్ దగ్గర 6,000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది ఉంటుంది. 6,000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే భూమికి అంటే ఎర్త్కి సన్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 15 crores. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారంటే 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఎర్త్కి సన్కి. సన్ లైటింగ్ భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది అని ఇచ్చాడు. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తాడంటే ఒక సెకండ్కి 8 కిలోమీటర్ల వేగంతో సన్ లైటింగ్ ప్రయాణిస్తుందని అడుగుతాడు. 3 lakhs కిలోమీటర్స్ వేగంతో ప్రయాణం చేస్తుంది. అదే ఆ సన్ లైటింగ్ ఎర్త్కి చేరడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతాడు. 8 మినిట్స్ సమయం పడుతుందని చెప్తాడు. అర్థవుతుందా. ఎర్త్కి ఉన్నటువంటి ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్సెస్కి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని అడుగుతాడు. 8 ప్లానెట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అవునా. ఇలా డిఫరెంట్గా మనకు ఇవ్వడం జరిగింది, ఆర్డర్గా చెప్పడం జరిగింది అనమాట. ఇది సన్కి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మ్యాటర్. అంటే నన్ను మీరు గుర్తుపెట్టుకుంటే ఇలా చెప్పాలంటే ఎంత ఉంది, నేను ఎంతో చెప్పగలచ్చు. కానీ 6th స్టాండర్డ్కి టెక్స్ట్ బుక్లో ఎంత బేసిక్ అయితే ఇచ్చున్నాడో వాళ్ళ మైండ్ సెట్కి ఎంత అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడో అదే మనం చెప్పాలి. దాని మించి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించకూడదు అంటే అక్కడ చెప్పకూడదని అర్థం కాదు. ఇంత వివరంగా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి పిల్లలను ఉద్దేశించి అలా టెక్స్ట్ బుక్ తయారు చేసి ఇలానే చెప్పాలి మనం. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్లానెట్స్ అనేటువంటి టాపిక్ గురించి మనకి ఇచ్చినట్టు. ఇక్కడ ప్లానెట్స్ అనేటువంటి టాపిక్స్ అంటే చెప్పనవసరం లేదు మీకు. ఇప్పుడు ప్లానెట్స్ అనేటువంటి దాంట్లో నేను చెప్పేశాను. అంటే ఏంటి ప్లానెట్స్ వచ్చేసి మన ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లానెట్స్ వచ్చేసి 8 ప్లానెట్స్. 8 ప్లానెట్స్లో నియరెస్ట్ అంటే బిగ్గెస్ట్ ప్లానెట్ వచ్చేసి జూపిటరు, స్మాలెస్ట్ ప్లానెట్ వచ్చేసి మెర్క్యూరీ. ఓకేనా. దీంట్లో ఫస్ట్ ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ వచ్చినటువంటి ప్లానెట్ ఏంటంటే మెర్క్యూరీ. ఆర్డర్లో లాస్ట్ ప్లానెట్ ఏంటంటే నెప్ట్యూను. దీంట్లో సన్కి నియరెస్ట్ ప్లానెట్ ఏంటంటే మెర్క్యూరీ. ఓకేనా. ఇక్కడ ఇన్నర్ ప్లానెట్స్ ఎన్ని 4, అవుటర్ ప్లానెట్స్ ఎన్ని 4. ఇన్నర్ ప్లానెట్స్లో ఉన్నటువంటి 4 ఏంటివి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఇవి ఇన్నర్ ప్లానెట్స్. అవుటర్ ప్లానెట్స్ వచ్చేసి కూడా 4. అవి ఏంటివి జూపిటరు. ఓకేనా. తర్వాత వచ్చేసి సాటర్న్, తర్వాత వచ్చేసి యురేనస్, లాస్ట్ వన్ వచ్చేసి నెప్ట్యూన్. అంటే ఇన్నర్ ప్లానెట్స్ అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ప్లానెట్స్ ఏంటివి. ఓకేనా. సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి ప్లానెట్స్ ఏంటంటే ఇవి. సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ప్లానెట్స్ లో వేడి ఎక్కువ ఉంటుంది. సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి ప్లానెట్స్ లో వేడి తక్కువ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఈ నెప్ట్యూన్ కావచ్చు, యురేనస్ కావచ్చు. ఇప్పుడు నెప్ట్యూన్ అనేటువంటి మంచి గడ్డగడ్డవి ఉంటాయి. యురేనస్ కావచ్చు, నెప్ట్యూన్ కావచ్చు. ఈ సాటర్న్ అనేటువంటిది లో ప్రెషర్ కలిగినటువంటి ప్లానెట్. ఇది సాటర్న్ ప్లానెట్ కానీ మనం తీసుకెళ్లేసి వాటర్ లో పడేసాం అనుకో, బెలూన్ కదా తేలినట్టు తేలుతూ ఉంటుంది నీళ్ళలో. దీన్ని చూస్తామంటే ఎప్పుడు ఐస్ గడ్డగడ్డిపోయి ఉంటాయి. డైమండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డైమండ్స్ వరుస కూర్చుంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్లానెట్స్ గురించి 9th క్లాస్ అందుకే చెప్పేది మీకు. 6th స్టాండర్డ్ అని చెప్పలేం. ఇప్పుడు ఇది వీనస్ అనేటువంటి యూన్ ఉంది, హై డేంజరస్ ప్లానెట్. ఇది వాల్కాన్స్ బ్లాస్ట్ అయ్యేటువంటి ప్లానెట్. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అర్థవుతుందా. 24 hours. హై కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటిది. యాసిడ్ రైన్స్ కూడా పడుతుంటాయి వీనస్ లో. ఓకేనా. ఇలా ఆ ప్లానెట్స్ గురించి ఇదే ఆర్డర్. ప్లానెట్స్ టాపిక్స్ సపరేట్గా మనం ముందుగానే మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. బిగ్గెస్ట్ ప్లానెట్ అంటే జూపిటర్, స్మాలెస్ట్ ప్లానెట్ అంటే మెర్క్యూరీ. ఓకేనా. ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి ప్లానెట్ ఏంటి ఆర్డర్లో
మెర్క్యూరీ, లాస్ట్ వచ్చేసి నెప్ట్యూన్. ఓకేనా. ఇప్పుడు మనం చూసాం కదా, అంటే ఇక్కడ పరిమాణం అంటే సైజులో ఫస్ట్ వచ్చేసి జూపిటర్, చిన్నది వచ్చి ఎర్త్ ఎన్నో ప్లేస్ అంటే 5th ప్లేస్. ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. ఈ ప్లానెట్స్ లో ఇక్కడ మనం సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ప్లానెట్ అంటే మెర్క్యూరీ. ఇక్కడ ఎర్త్ ట్వీన్ అన్నాం. ఎర్త్ ట్వీన్ అంటే భూమి కవల గ్రహం ఏంటి చెప్పండి చూద్దాం. ఏంటి? వీనస్. ఓకేనా. వీనస్ అనేటువంటిది ఎర్త్ కవల గ్రహం. శుక్రుడు అనేటువంటిది భూమిని పోలి ఉన్నటువంటి గ్రహం. ఓకేనా. ఇన్నర్ ప్లానెట్స్ ఏం చెప్పుకున్నాం 4, అవుటర్ ప్లానెట్స్ ఏం చెప్పుకున్నాం 4. అంటే సూర్యుడి దగ్గరగా ఉన్నటువంటి ప్లానెట్స్ వచ్చేసి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. సూర్యుడికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్లానెట్స్ వచ్చేసి జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ ప్లానెట్స్ లో వేడి ఎక్కువ ఉంటుంది. సూర్యుడు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి వీటి వేడి చాలా తక్కువగా ఉంటుంది. అది మనం చెప్పుకున్నటువంటి సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ అనేటువంటి దానికి మనకి ఇచ్చినటువంటి దాన్ని. ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టాపిక్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. నెక్స్ట్ ఎర్త్ అనేటువంటి టాపిక్ గురించి మనం చెప్పుకుంటాం. ఏంటి? ఎర్త్ అంటే మనకు చెప్పేది ఏం లేదు. ఎర్త్ అంటే భూమి. మానవుడు నివసించడానికి అనువైనటువంటి స్థలం, అనువైనటువంటి గ్రహం. స్థలం అనకూడదు, గ్రహం, ప్లానెట్ ఎర్త్. ఇది ఈ ఎర్త్ అనేటువంటి ప్లానెట్ ఆర్డర్లో సన్కి థర్డ్ ప్లేస్లో ఉంటుంది. అంటే ఆర్డర్గా మనం చూసుకుంటూ వస్తే మెర్క్యూరీ, వీనస్ తర్వాత థర్డ్ ప్లానెట్ మంది. సైజులో కానీ మనం గమనిస్తే 5th ప్లేస్ మంది ఎర్త్ది. ఎర్త్ వచ్చేసి ఒక ప్లానెట్. ఇది మర్చిపోకుండా అయ్యే గుర్తుపెట్టు. ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్. ఎర్త్లో 2/3 సర్ఫేస్ మీద వాటర్ ఉంటుంది. 2/3 భూమి మీద, 2/3 వంతు భూమి ఉపరితలంపై వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఉండడం వల్ల భూమి కానీ శాటిలైట్ అంటే మనం కొన్ని కిలోమీటర్ దూరం పైకి వెళ్ళిన తర్వాత కానీ మనం భూమిని చూస్తే ఏ కలర్లో కనిపిస్తుందంటే మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. కాబట్టి మన ఎర్త్ని ఏ నేమ్తో పిలుస్తారంటే బ్లూ ప్లానెట్ అంటారు, నీలి గ్రహం అంటారు తెలుగులో. బ్లూ అనేది పిలుస్తారంటే వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి 2/3 ఉంది కాబట్టి మన ప్లానెట్ బ్లూ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఓకేనా. అలానే మన ఎర్త్ అనేటువంటి ప్లానెట్కి ఒక శాటిలైట్ ఉంది. శాటిలైట్ ఒకటే ఉంది మనకు. ఆ శాటిలైట్ ఏంటంటే మూన్. చెప్తాను నేను శాటిలైట్ అంటే ఏంటంటే నెక్స్ట్ టాపిక్ అది, దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. అంటే శాటిలైట్ అనేటువంటిది ఒకే శాటిలైట్ ఉంది. అది మనకి ఏదంటే మూన్. అంటే ఇప్పుడు మీరు గమనించండి, భూమి అనేటువంటి దాంట్లో మానవుడు నివసించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రహం. ఇంకా ఏ ప్లానెట్లో కూడా మానవుడు నివసించడానికి అవకాశం లేదు. అవకాశం ఉండడం కోసమే చంద్రుడి మీదకి మానవులు ప్రయోగం చేస్తూనే ఉన్నారు. మార్స్ మీదకి, మూన్ మీదకి. ఆ ప్రయోగాలు సక్సెస్ఫుల్గా అయితే ఎర్త్ నుంచి ఏ రోజుకైనా మానవుడు మూన్ మీద కానీ మార్స్ మీద కానీ సక్సెస్ఫుల్గా వెళ్ళొచ్చు, కంప్లీట్ చేస్తే, నివసించడం అనువుగా ఉందంటే. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే సోలార్ సిస్టంలో మనం ఆర్డర్ గమనిస్తే మన సన్కి అంటే మన ఎర్త్ అనేటువంటిది ఎన్నో ప్లేస్లో ఉందంటే ఎర్త్ అనేటువంటిది ఎన్నో ప్లేస్లో ఉందంటే థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ ఎర్త్ ప్లేస్ సైజులో ఎన్నో ప్లేస్లో ఉందంటే ఆర్డర్లో థర్డ్ ప్లేస్ అయితే సైజులో ఎన్నో ప్లేస్ ఉందంటే 5th ప్లేస్లో ఉంది. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. 2 కూడా మీరు సింపుల్గా వదిలేయకూడదని. ఓకేనా. అది అలానే ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఎర్త్ అనేటువంటి ప్లానెట్ అంటే ఎర్త్ వచ్చేసి ఒక ప్లానెట్. ఇది కూడా చాలా మంది పిల్లలు 6th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి చెప్పాలి. ఎర్త్ ఇప్పుడు సన్ ఈజ్ ఏ స్టార్ అన్నాం కదా, అలా ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్. ఓకేనా. ఒక భూమి ఒక గ్రహం, నక్షత్రం అనకూడదు. ఎర్త్లో 2/3 సర్ఫేస్ మీద వాటర్ ఉందంట. అంటే భూమి ఉపరితలం మీద, భూమి మీద 2/3 వంతు వాటర్, నీరు ఉందంట. కాబట్టి ఈ భూమి మానవుడు కానీ పైకి వెళ్ళేసి కనుక చూస్తే భూమి ఎలా కనిపిస్తుందంటే నీలి గ్రహంలో కనిపిస్తున్నారంట. నీలిగా కనిపిస్తుందంట, నీలంగా. కాబట్టి దాన్ని ఏమంటారంటే నీలి గ్రహం లేదా నీల గ్రహం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో బ్లూ ప్లానెట్ అంటాం. వెట్ ఈస్ ఏ బ్లూ ప్లానెట్. ఓకేనా. దీనికి మన భూమికి ఒక శాటిలైట్ ఉందంట, ఒక ఉపగ్రహం ఉందంట శాటిలైట్. అదేంటంటే
మూన్ చంద్రుడు. చంద్రుడు భూమికి చుట్టూ తిరుగుతూ ఉంటాడంట. ఇప్పుడు సూర్యుడికి గ్రహాలు 8 గ్రహాలు అయితే 8 ప్లానెట్స్ ఎలా అయితే రొటేట్ అవుతున్నాయో అలా మన భూమికి కనుక ఒక శాటిలైట్ అనేటువంటిది మూన్ అనేటువంటిది కూడా రొటేట్ అవుతూ ఉందంట భూమికి. కాబట్టి దీని గురించి మనకు టాపిక్ సక్సెస్ఫుల్ ఇక్కడ ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకేనా, వన్ సెకండ్ ఐ విల్ రిపీట్. ఎర్త్ ఈస్ ఏ ప్లానెట్. ఎర్త్ ఆర్డర్ గురించి మనం మాట్లాడితే ఆర్డర్ ప్రకారంగా చూస్తే ఎర్త్ వచ్చేసి 3rd ప్లేస్ లో ఉంది. సైజుగా మనం గమనిస్తే 5వ అతిపెద్ద గ్రహం ఉంది. ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్. ఎర్త్ లో 2/3 అంటే 2/3 వంతు భూమి పైన వాటర్ ఉందంట. కాబట్టి ఈ వాటర్ ఉండడం వల్ల ఇంత వాటర్ ఉండడం వల్ల భూమి మనకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది, అంటే నీలం కలర్ లో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం బ్లూ ప్లానెట్ అంటాం, తెలుగులో నీలి గ్రహం అంటాం. మన భూమికి ఒక ఉపగ్రహం ఉంది, శాటిలైట్ ఉంది. ఎన్ని ఉన్నారంటే ఒకటే ఉంది, అదేంటంటే మూన్, చందమామ, చంద్రుడు. ఓకేనా, ఇది మన భూమికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. భూమికి మీరు గుర్తుపెట్టుకుని ఇప్పుడు మనం ముందుగానే చెప్పాం, భూమికి తన సొంతంగా వెలుతురు కానీ వేడిని కానీ గ్రహించుకునేటువంటి శక్తి లేదు. భూమికి వెలుతురు కానీ వేడి కానీ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, అది మనం చూసేటువంటి టాపిక్స్ లో ఇది ఎర్త్ అనేటువంటి టాపిక్ గురించి మనకి ఇచ్చాడు. మీరు ఆర్డర్, అందుకే నేను చాలా మీకు నిదానం చెప్పడం జరుగుతుంది. మీరు వాటిని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, గమనించాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఎర్త్ తర్వాత శాటిలైట్స్. నెక్స్ట్ వచ్చేసి శాటిలైట్స్. శాటిలైట్స్ అంటే అర్థం ఏంటంటే ఉపగ్రహాలు అనేటువంటిది. నేను ఫాస్ట్ కాకుండా నీకు ఒక సింపుల్ చెప్తాను. శాటిలైట్స్ అనే లెసన్ నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా, నోట్ చేసుకోండి. ఏంటంటే మెర్క్యూరీకి ఎటువంటి శాటిలైట్స్ లేవు, 0. దీంట్లో వచ్చేసి జీకే బిట్స్ మీకు అర్థమైపోవాలి అంతే షార్ట్ కట్ లో. వీనస్ కి శాటిలైట్స్ లేవు, 0. ఎర్త్ కి శాటిలైట్స్ ఉన్నాయి, ఎండ్ర అంటే 1. మార్స్ కి శాటిలైట్స్ ఉన్నాయి, ఎండ్ర అంటే 2. జూపిటర్ కి శాటిలైట్స్ ఉన్నాయి, ఎండ్ర అంటే 79. సాటర్న్ కి శాటిలైట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే 82 ఉన్నాయి. తర్వాత యురేనస్ కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నారంటే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ లో ఒకలా ఇచ్చాడు. ఎన్ని ఉన్నారంటే 24 ఇచ్చున్నాడు. నెప్ట్యూన్కి ఎన్ని ఉన్నాయి శాటిలైట్స్ అంటే 14 ఉన్నాయి. అంటే నోట్ చేసుకోండి, మెర్క్యూరీకి వీనస్ కి అసలు శాటిలైట్సే లేవు. అదే అక్కడ బిట్. ఇక ఇవన్నీ అడగడు. ప్లానెట్స్ లో ఏ ప్లానెట్స్ కి శాటిలైట్స్ లేవు అని అడుగుతాడు. ఏ ప్లానెట్స్ లేవు? మెర్క్యూరీకి వీనస్ అనేటువంటి ప్లానెట్స్ కి అసలు శాటిలైట్స్ లేవు. ఎర్త్ అనేటువంటి ప్లానెట్ కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయంటే ఒక శాటిలైట్ ఉంది, అదే మూన్. మార్స్ అనేటువంటి దానికి మార్స్ అనేటువంటి ప్లానెట్ కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? 2. జూపిటర్ అనేటువంటి ప్లానెట్ కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? 79. సాటర్న్ అనేటువంటి ప్లానెట్ కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? 82. యురేనస్ అనేటువంటి ప్లానెట్ కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? 24. నెప్ట్యూన్ అనేటువంటి శాటిలైట్ కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? 14. నోట్ చేసుకోండి, మీకు ఆర్డర్గా చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అదే అంటున్నాడు, శాటిలైట్స్ అనేటువంటి ఉపగ్రహాలు కదా. అంటే ఏంటి సరి అంటే సన్ చుట్టూ ఎలా అయితే గ్రహాలు తిరుగుతున్నాయో గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి, అంతే. ఈజీ డెట్ ఈజీ అంతే, అట్ట గుర్తుపెట్టుకుంటున్నాను. సూర్యుడి గ్రావిటేషన్ ఫోర్సెస్ ఎలా అయితే ప్లానెట్స్ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయో ఆ ప్లానెట్స్ ఉన్నటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఆ తమ దగ్గరలో ఉన్నటువంటి శాటిలైట్స్ తమ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎర్త్కి చంద్రుడు ఎర్త్కు ఉన్నటువంటి గ్రావిటేషన్ ఫోర్సెస్ బట్టి దాని చుట్టూ తిరుగుతున్నాడు. మార్స్కు ఉన్నటువంటి 2 శాటిలైట్స్ మార్స్కు ఉన్నటువంటి గ్రావిటేషన్ ఫోర్సెస్ బట్టి తిరుగుతూ ఉన్నాయి. అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా అయితే తిరుగుతున్నాయో
గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉండడం అని అర్థం. ఇంగ్లీష్లో సన్కు ప్లానెట్స్ ఎలా అయితే రొటేట్ అవుతున్నాయో అలా ప్లానెట్స్కి శాటిలైట్స్ అనేటివి అలా రొటేట్ అవుతుంటాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. మెయిన్ మనకు అదే ఇచ్చాడు. గ్రహం అంటే ప్లానెట్, ఉపగ్రహం అంటే శాటిలైట్. ఇలా శాటిలైట్స్లో మనకు సక్సెస్ఫుల్ వచ్చాడు. మెర్క్యూరీ, వీనస్ అనేటువంటి వాటికి శాటిలైట్స్ లేవు, గుర్తుపెట్టుకో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్కువ శాటిలైట్స్ ఉన్నట్టు అంతకుముందు ఓల్డ్ డేస్లో ఎందుకో స్కూల్ టెక్స్ట్ బుక్లో మాత్రం 82 ఇచ్చున్నాడు శాటర్న్కి. యాక్చువల్లీ జూపిటర్కి వచ్చేసి బిగ్, అంటే ఎక్కువ శాటిలైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్ ప్రకారం చెప్పాలి కాబట్టి చెప్పాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే శాటర్న్కి ఎక్కువ ఉన్నాయి, 82 ఉన్నాయి. కానీ టెక్స్ట్ బుక్లో జూపిటర్కి 79 ఉన్నాయి. గుర్తుపెట్టి ఇవి నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఓకేనా? ఇది మనకు శాటిలైట్ వచ్చినటువంటి ఒక స్మాల్ టాపిక్, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? రెఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ మూన్ అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మూన్ అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మూన్, చంద్రుడు. మూన్ ఈజ్ ఏ శాటిలైట్. మూన్ ఈజ్ ఏ శాటిలైట్. నెక్స్ట్, మూను ఎవరికి శాటిలైట్? ఎర్త్కి శాటిలైట్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఇక్కడ ఇంకోటి ఇచ్చినాడు, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే మూను ఎర్త్ చుట్టూ రొటేట్ అవ్వడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందని ఇచ్చాడు. ఇక్కడ మూను ఎర్త్ చుట్టూ రొటేట్ అవ్వడానికి 24 days పడుతుందంట. ఎన్ని డేస్ పడుతుందంట? 24 days. నాన్న ఇక్కడ గుర్తుపెట్టుకో, చంద్రుడు భూమి చుట్టూ ఒక రోజు తిరిగి రావడానికి సమయం ఎంత సమయం పడుతుంది అంటే 27 days, 27 రోజులు సమయం పడుతుంది. 24 hours అంటే మన దగ్గర. అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి 27 days పడుతుందంట. ఇంకొకటి ఇచ్చినాడు అన్న, ఎలా అయితే భూమి చుట్టూ తిరిగి రావడానికి 27 రోజులు పడుతుందో అలాగే తన చుట్టూ తాను తిరుక్కోవడానికి కూడా 27 days పడుతుందంట. ఇప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరిగి రావాలంటే 365 రోజులు సమయం పడుతుంది. 365 days టైం పడుతుంది. రైట్? 365 days సమయం పడుతుంది. కానీ అదే భూమి చుట్టూ తన చుట్టూ తాను తిరుక్కోవడానికి 24 days టైం పడుతుంది. ఒక రోజు 24 days ఉంది. అర్థమైందా? సూర్యుని చుట్టూ తిరగడానికి 365 days పట్టినప్పుడు అదే భూమి తన చుట్టూ తిరగడానికి 24 days, 24 hours పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎర్త్, ఇది మూను. అంటే మూను ఎర్త్ చుట్టూ తిరిగి రావడానికి 27 days పడుతుంది. అదే మూను తన చుట్టూ తాను తిరుగుకోవడానికి 27 days పడుతుందా? ఇది ఆశ్చర్యం వల్ల. ఏడేమో సంవత్సరాలు పడుతుంది, డేస్ పడుతుంది. ఏడేమో 27 ఎంత అయితే రొటేట్ అవుతుంది అంతే. అందుకోసము 20 days పడుతుంది. కాబట్టి తను రొటేట్ అవ్వడానికి 20 days పడుతుంది, ఎత్తు చుట్టూ రొటేట్ అవ్వడానికి కూడా 20 days పడుతుంది. కాబట్టి చందమామ చంద్రుడి ఒక వైపు మాత్రమే కనిపిస్తాడు, మనకు 2 వైపులా కనిపించాడు. రీజన్ ఏంటంటే ఇది 27 days రొటేషన్. తన చుట్టూ తను రొటేట్ అవ్వడానికి 27 days, ఎత్తు చుట్టూ రొటేట్ అవ్వడానికి కూడా 27 days కాబట్టి సూర్యుడు అంటే చందమామ మనకు ఒక సైడే కనిపిస్తాడు, 2 సైడ్లు కనిపించాడు. అది మనకి ఇచ్చేటువంటి టాపిక్ అనేటువంటిది ఇక్కడ. అర్థమవుతుందా? ఓకేనా? ఇక్కడ మనకి సమయం ఏమంటున్నాడంటే మూనికి భూమికి ఎంత మధ్య దూరం ఉంది అంటే గుర్తుపెట్టుకున్నానా, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. 3,84,00,000 kilometers దూరంలో 3,84,000 కిలోమీటర్ల దూరంలో 3,84,000 kilometers దూరంలో ఉందంట. 3,84,000 kilometers దూరంలో చంద్రుడు మనకున్నాడు. కాబట్టి ఒక రకం సైజు కనిపిస్తున్నాడు, మనకు దగ్గరగా ఉంది కాబట్టి ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకో. చూడండి ఒకసారి చెప్తా. మూన్ ఈజ్ ఏ శాటిలైట్, ఒక ఉపగ్రహం.
చంద్రుడు. మూనుకు ఎర్త్కి శాటిలైట్. మూను ఎర్త్కి శాటిలైట్. మూను ఎర్త్ రొటేట్ అవ్వడానికి, అంటే మూను ఎర్త్ చుట్టూ రొటేట్ అవ్వడానికి 27 డేస్ పడుతుంది. తన చుట్టూ తాను రొటేట్ అవ్వడానికి కూడా 27 డేస్ పడుతుంది. కాబట్టి సూర్యుడు అంటే చందమామ మూను ఒకవైపు మాత్రమే మనకు కనిపిస్తాడు, రెండో వైపు కనిపించడు. అలా మూనికి ఎర్త్కి మధ్య దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్స్, 3,84,000 కోట్ల. ఓకేనా, 3,84,000 కోట్ల కిలోమీటర్ల దూరంలో మనకు చంద్రుడు ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు 3 టాపిక్ వరకు చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకేనా, కాబట్టి ఈ గ్రావిటేషన్ ఫోర్సెస్ వల్లే మూను ఎత్తు చుట్టూ రొటేట్ అవుతూ ఉంది. ఇప్పుడు అదే అన్నాడు కదా, 2019లో కరోనా రాకముందు మన శ్రీహరికోట నుంచి కె శివన్ ఉన్నాడు, ఇస్రో చైర్మన్ కె శివన్ సార్ గారు ఉన్నారు. ఆయన చంద్రయాన్ 2 అనేటువంటి ఒక శాటిలైట్ మూన్ మీద పంపించాడు. మూన్ మీద పంపించి మన మూన్ మీద సౌత్ పోల్లో, అంటే ఇది మూన్ అయితే ఈ మూన్కి సౌత్ పోల్లో వాటర్ ఉందని చెప్పి కనుక్కున్నారంట. ఆ కనుక్కోవడం కోసమే చంద్రయాన్ 2 అనేటువంటి ఒక శాటిలైట్ని పంపించారు ఇక్కడికి. అదే సక్సెస్ఫుల్ అయ్యి మళ్ళీ కొద్దిగా ఏదో దాని ఇష్యూ రాలేదు, కానీ సక్సెస్ఫుల్గా అది ల్యాండ్ అయ్యింది అక్కడ చంద్రయాన్ 2. ఇలా ఒక్కొక్క కంట్రీస్లో ఇలా ఫస్ట్ మూన్ మీదకి ప్రపంచంలోనే చంద్రుడి మీదకి వెళ్ళి కాలు మోపినటువంటి వ్యక్తి ఎవరు అంటే 19 రాసుకున్నాను, నోట్ చేసుకోండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1969 జూలై 21, 1969, సారీ 64 కాదు, 1969 జూలై 21వ తేదీన అమెరికా యొక్క ఆస్ట్రోనాట్, అమెరికా కంట్రీకి చెందినటువంటి ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో జూలై 21వ తేదీన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే అతను చంద్రుడిపైకి వెళ్ళడం జరిగింది. అలానే ప్రపంచంలోనే చంద్రుడిపై మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1969 సంవత్సరంలో జూలై 21వ తేదీన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యోమగామి ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి చంద్రుడిపై మొదటిసారిగా వెళ్ళడం జరిగింది. అలానే ప్రపంచంలోనే మొదటిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టిన వ్యక్తి కూడా, అంటే ప్రపంచంలోనే మొదటిసారిగా చంద్రుడిపై వెళ్ళిన వ్యక్తి ఇతను. అర్థమవుతుందా? అంతకుముందు ఎవడు కూడా వెళ్ళాల, ప్రయోగాలు చేయాల. అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? ఇది మనకు ఇచ్చాడు. ఇది మీకు లెంత్ టాపిక్ ఉండొచ్చు. నెక్స్ట్ నేను ఈ పార్ట్ 1 కింద ఇక్కడ వరకు స్టాప్ చేసి ఇక్కడ నుంచి పార్ట్ 2ను నెక్స్ట్ పార్ట్ వీడియోని మిగతా ఏమైనటువంటి గెలాక్సీస్, యూనివర్స్, ఆస్ట్రాయిడ్స్, శాటిలైట్, మీటరైడ్స్ గురించి రిమైనింగ్ వీడియో పెట్టి ఈ లెసన్ కంప్లీట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే నేను ఇలా వీడియో చేసుకుంటూ పిల్లలకి ఇంకా చాలామంది పిల్లలకు మోటివేట్ చేయాలనుకుంటున్నాను. అలా నేను మోటివేట్ చేయాలంటే మీరు నాకు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? యాక్చువల్లీ నేను అడగను, కానీ పబ్లిసిటీ కోసం కాదు, నా దగ్గర ఉన్నటువంటి ఈ కొద్ది టాలెంట్ని నా విద్య ఎవరికైతే అర్థమవుతుందో అలాంటి అర్థమయ్యే వాళ్ళకి ఇంకో 10 మందికి అందించడం కోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు కానీ నేను చెప్పినటువంటి లెసన్ అర్థమైంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే అసలు చేయొద్దు. థ్యాంక్ యూ. ఓకేనా?